రోజుల్లో చర్చకు రాని అంశాల్ని మాత్రమే అప్రాపరేషన్ బిల్లో ప్రస్తావించాలి, రిపిటీషన్ ఉండకూడదు, రెపిటేటివ్నెస్ ఉండకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా రూల్స్ లో ఉన్నప్పుడు మాకు సమయం కావాలి అనేటువంటిది సరైనది కాదు అనుకున్నా అనేటువంటిది చెప్పాను. మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, దాంట్లో నాకేం అభ్యంతరం లేదు. ఏం చెప్తుంది దానికి? ఆ రోజు పెట్టిన బడ్జెట్ లో పెట్టిన దాంట్లో ఏమైనా చేర్పులు మార్పులు, యాడ్లు, డిలేషన్స్ ఏమైనా ఉంటే అవి పెట్టి మళ్ళీ సభ ఆమోదం కోసం తీసుకొస్తాం. సో అంతే కదా, సింపుల్. అంతకంటే నేనేం అనట్లేదా? అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏంటివి, ఎందుకు మార్పు చేశారు, ఎందుకు వచ్చి యాడ్ చేశారు, ఏంటి ఏ పొద్దున మార్చారని చూసుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కదా అధ్యక్ష. బడ్జెట్ లో ప్రవేశపెట్టింది ఎటువంటి మార్పులు కూడా లేవు, సాంప్రదాయం ప్రకారం యాజ్ ఇట్ ఈస్ గా పాస్ అవుతాం. దయచేసి అర్థం చేసుకోండి, గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఈ మనీ బిల్స్ మీద లేదా అప్రోప్రియేషన్ బిల్ మీద ఇక్కడ డిస్కషన్ జరగలేదు. దయచేసి మాట్లాడటానికి క్లారిఫికేషన్ కావాలంటే అడగండి, ఇబ్బంది. The question is that the Andhra Pradesh Appropriation Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3 schedule. Clause 1 enacting formula and long title, and they are before the House. The question is those who are for the clause 2 and clause 3 schedule clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. అధ్యక్ష మాట్లాడటానికి అవకాశం అండి. నేను అడిగానండి, 2 సార్లు అడిగాను నేను 2 సార్లు అడిగాను. అపోజిషన్ మాట్లాడకపోతే మేము మాట్లాడకూడదండి. మాట్లాడమని చెప్పాను మిమ్మల్ని, ఎవరైనా అడిగాను. అధ్యక్ష 3 స్టేజెస్ లో మాట్లాడొచ్చు బిల్లు. ఇంట్రొడక్షన్ స్టేజ్ లో కూడా మాట్లాడొచ్చు, అది కాదు. కన్సిడరేషన్ స్టేజ్ లో మాట్లాడతాం, పాసింగ్ స్టేజ్ లో కూడా మాట్లాడతాం అధ్యక్ష. అంటే మనీ బిల్ అంటే కౌన్సిల్ లో మనీ బిల్ కి డిస్కషన్ లేదని మీరు పాసింగ్ స్టేజ్ కి వచ్చేసారు అంతే. ఇంకో బిల్లు ఉందండి, ఇంకో బిల్లు అందులో మాట్లాడండి. ఇంకో బిల్లు ఏంటి? ఇందులో 2 అప్రోప్రియేషన్ బిల్స్, సప్లిమెంటరీ బిల్లు, అప్రోప్రియేషన్ బిల్లు 2 ఒకటే అధ్యక్ష. సప్లిమెంటరీ గ్రాంట్స్ అంటే ఈ సంవత్సరంలో ఎక్స్ట్రాస్ ఏం ఖర్చు పెట్టారో అవి పెడతారు అధ్యక్ష. అప్రోప్రియేషన్ బిల్ అంటే టు బి ఎక్స్పెండెడ్ ఏమో. సప్లిమెంటరీ బిల్, సప్లిమెంటరీ ఆల్రెడీ ఎక్స్పెండిచర్ ఓవర్ అధ్యక్ష. అదేదో ఇన్ఫర్మేషన్ చేసి తీసుకుంటారు, ఓటు తీసుకుంటారు అంతే తప్ప అది దానికి మాట్లాడేది ఏముండదు అధ్యక్ష. కానీ అప్రోప్రియేషన్ బిల్లు మీద ఏం చేత ఇందాక ఎల్ఓపి గారు చెప్తున్నారు, అక్కడ అసెంబ్లీలో డిమాండ్స్ అన్ని కూడా ఓటింగ్కి వెళ్ళాయి అధ్యక్ష. డిమాండ్స్ అక్కడ ఏదైనా చేంజ్ ఉంటే అక్కడే చేంజ్ ఉంటుంది అధ్యక్ష. డిమాండ్స్ ఈ కౌన్సిల్కి రావు అంచేత అక్కడ ఏమి యాజ్ ఇట్ ఈస్గా పాస్ చేశారు. పాస్ చేసినప్పుడు ఇక్కడ మనకి డిమాండ్స్ రావడం ఓన్లీ అప్రోప్రియేషన్ బిల్లో అన్ని డిమాండ్స్ వస్తాయి అధ్యక్ష. దాంట్లో ఏ డిపార్ట్మెంట్కి ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చారు ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చి మనం ఎండోర్స్ చేస్తాం అంతే తప్ప మనం చేసేది కూడా పెద్ద. ఇప్పుడు మనం డిస్కస్ చేసినా కూడా దాంట్లో చేర్పుల మార్పు మనం చేయలేం కదండి. చేయలేమండి, మనకు అధికారం లేదు. కౌలన్ సెక్టర్ లో కానీ రూల్స్ లో క్లియర్ గా ఉంది అప్రోప్రియేషన్ బిల్ ని ఎవరు నెగిటివ్ చేయడానికి వీలు లేదు అనేటువంటి. అంచేత నెగిటివ్ ఎవరు చేయడం లేదు అధ్యక్ష. కనీసం అభిప్రాయాలను తెలుసుకోవాలి. బహుశా ఎల్ఓపి గారు అంత మాట్లాడినప్పుడు 2 నిమిషాలు మాట్లాడితే దాని మీద నేను మాట్లాడతాను అధ్యక్ష. నేను మొదటి ఆ విషయాన్ని సభలో క్లియర్ గా అడిగారు, ఎవరన్నా క్లారిఫై అడుగుతారా అని. ఏం చెప్పారు? మాట్లాడలేదు, మీరు మాట్లాడుకోకుండా సరే మాట్లాడండి. అదే అధ్యక్ష, అంటే టేకిడ్ అంటే ఒక సాంప్రదాయము ఒక సిస్టము లేకుండా మనం చెప్పాలనుకుని అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకే నేను వచ్చి సమయం అడిగింది అందుకే. కాదన్నారు, ఓకే గో హెడ్. ఎందుకంటే దీని మీద ఎస్ నో ఉండకూడదు, దీంట్లో ఓటింగ్ జరగకూడదు. ఇది వన్స్ అయిపోయిన తర్వాత రామకృష్ణ గారు చెప్పిన దానికి 100% నేను అంగీకరిస్తున్నాను. అది చట్టం, అది దాని ప్రకారం జరగాలి. దాని మీద మళ్ళీ కాంట్రవర్సీ ఎందుకు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు వారికి చెప్పమ్మా. అప్పుడు నువ్వు పక్కన ఆయనకి మీరు ఎందుకు మాట్లాడుతున్నారని మాట్లాడితే మా మేడం ఇస్తారు కదా, చెప్పండి. ఇప్పుడు నేను 5 minutes మాట్లాడతాను అధ్యక్ష. ఎంచేతంటే ఇప్పుడు ఈ బడ్జెట్ చాలా క్రూషియల్ బడ్జెట్ అధ్యక్ష. సరే, నిన్న ఈ బడ్జెట్ గురించి సార్ ఒక నిబంధన ఒక పద్ధతి. టికెట్ గ్రాంట్గా సభను తీసుకున్నప్పుడు
మీరు ప్రొసీడింగ్స్ చదువుతుండగా కూడా మధ్యలో మళ్ళీ మెంబర్లు లేచి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని వచ్చి అధికారంలో ఉన్న నాయకులు కానప్పుడు ఇంత రెస్పాన్సిబుల్ గా మా పట్ల చూస్తున్న దానికి నిరసనగా మేము వచ్చి బయటకు వెళ్తామో చేస్తాం. మీరు మాట్లాడుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, ఏం పడతారో పడండి అధ్యక్ష, మాకు సంబంధం లేదు. దయచేసి మాకు సపోర్ట్ల గౌరవం ఉంది.